Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 1st of April 2025. So let's have a clear analysis of important articles. So let's discuss it. So first article చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ద క్లాస్ రూమ్ ఫ్రమ్ పాలసీ టు ప్రాక్టీస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లాస్ట్ క్లాస్ లోనే మనము 3 C's ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న లూప్ హోల్స్ ని ఆల్రెడీ చూసాం లాస్ట్ క్లాస్ లో. సో మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. లెట్స్ సీ దట్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇన్ ద క్లాస్ రూమ్ ఫ్రమ్ పాలసీ టు ప్రాక్టీస్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ఇది మనకి GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లింక్ చేసుకోవచ్చు. గవర్నెన్స్, గవర్నమెంట్ పాలసీస్, ఇంటర్వెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టార్స్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, వీటన్నిటితో మనం లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సర్వీసెస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అనే టాపిక్ తో కూడా లింక్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ మీరు చూసుకుంటే ఈ ఆర్టికల్లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మనం FLN గోల్స్ పెట్టుకొని ఉంటాం కదా, సో దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అసెట్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ అసెట్ రిపోర్ట్ 2024 సర్వే ప్రకారం దీన్ని రిలేట్ చేస్తూ ఎంతవరకు మనం అచీవ్ చేసామనేది ఇందులో అనలైజ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ లో ఇట్ అసెసెస్ హౌ స్కూల్స్ అండ్ టీచర్స్ ఆర్ అడాప్టింగ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, అండ్ ఏమేమి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది కూడా ఇందులో న్యూస్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ద 21st century. ఓకే, సో దీంట్లో మనము ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో చాలా హోలిస్టిక్ గా, ఫ్లెక్సిబుల్ గా, మల్టీ డిసిప్లినరీగా మార్చుదామని చెప్పేసి మనం తీసుకొచ్చిందనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరి? ఓకే, కీ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. సో ఈ పర్టికులర్ FLN ఏదైతే ఉంటుందో, దిస్ ఈస్ అ నేషనల్ మిషన్ టు బి అచీవ్డ్ బై 2026 to 2027. సో ఫౌండేషనల్ లిటరసీ ఎలా ఉండాలి, న్యూమరసీ ఎలా ఉండాలి, ఓకే, వీటన్నిటి గురించి మనకి ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది. దిస్ షుడ్ బి అచీవ్డ్ బై 2026 to 2027. సో దీంట్లో కరికులం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? 5+3+3+4 మోడల్ అనేది ఉంటుంది. ఓల్డ్ సిస్టమ్ అంటే ప్రస్తుతం ఇప్పటికీ కూడా కొన్ని రన్ అయ్యే స్కూల్స్ లో 10+2 సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ దాన్ని రిప్లేస్ చేస్తూ 5+3+3+4 అనే సిస్టమ్ ని తీసుకొచ్చాం. అండ్ దీంట్లో మల్టీలింగ్వలిజం అనే కాన్సెప్ట్ ని యాడ్ చేసాం. సో మదర్ టంగ్ ని ప్రమోట్ చేస్తూ, రీజనల్ లాంగ్వేజెస్ ని మనం ప్రమోట్ చేస్తూ, సో రీజనల్ లాంగ్వేజ్ ని కూడా కొన్నిసార్లు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గా గ్రేడ్ 5 వరకు పెట్టుకుంటున్నాం. అలా మల్టీలింగ్వలిజం ని మనం ప్రమోట్ చేస్తూ వస్తున్నాం. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో మనము ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి యూనివర్సల్ యాక్సెసిబిలిటీ కోసం మనము చూస్తున్నాం అనమాట. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సాలిడేషన్ ఈజ్ అనదర్ ఫీచర్. సో స్కూల్ కాంప్లెక్సెస్ ని మనం డెవలప్ చేయాలి హోలిస్టిక్ గా అని ఒక గోల్ పెట్టుకున్నాం. కరికులం రిడక్షన్, దిస్ ఇస్ అనదర్ ఫీచర్. సో మెయిన్ గా మనం దీంట్లో వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఎసెన్షియల్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనమాట. వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ కూడా గ్రేడ్ 6 నుంచే మనము ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఇదే కాకుండా టీచర్ ట్రైనింగ్ అండ్ రిక్రూట్మెంట్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as పరక్. ఇదేంటంటే అసెస్మెంట్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇది ఒక ఫీచర్. అండ్ ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ యూజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ బాట్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ దీక్ష. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం లాంటివి కూడా తీసుకొచ్చాం. అయితే మీరు అసెట్ రిపోర్ట్ చూసుకుంటే ప్రథమ్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, సో దిస్ గివ్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనమాట. సో ఇదేంటంటే రీడింగ్, మ్యాథ్స్ స్కిల్స్ ఇవన్నీ ట్రేస్ చేస్తూ ఉంటుంది ఏజ్ 5 నుంచి 16 మధ్యలో ఉన్న వారికి. సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే ప్రథమ్ NGO అనమాట. ఓకే, సో ఎక్కడ కవర్ చేస్తారు అని అంటే, ఏ పర్టికులర్ ఏరియాని కవర్ చేస్తారు అని అంటే నేషన్ వైడ్ శాంపిల్స్ రూరల్ ఇండియాలో కలెక్ట్ చేస్తూ ఉంటారు. రూరల్ ఇండియాని మెయిన్ గా టార్గెట్ చేస్తారు. సో ఈ అసెస్మెంట్ ని ఎలా చేస్తారంటే ఇట్ విల్ బి సింపుల్ హౌస్ హోల్డ్ బేస్డ్ సర్వే టూల్స్ ని యూజ్ చేస్తారు. సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎంతవరకు ఉంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ ని మనం ఎంతవరకు అచీవ్ అయ్యాము, FLN ని ఎంతవరకు అచీవ్ అయ్యాము అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. సో 2024 అసెట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది మెయిన్ గా దేని మీద ఫోకస్ చేస్తుంది అని అంటే క్లాస్ రూమ్ లెవెల్ FLN ఇంప్లిమెంటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. లెర్నింగ్ మెటీరియల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే,
సో ఇఫ్ యూ లుక్ ఎట్ అసెట్ 2024 యొక్క ఇంప్లిమెంటేషన్ ఇన్సైట్స్ మీరు చూసుకుంటే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ పాలసీ అవేర్నెస్ అనేది ఉంటుంది. 80% ప్లస్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ బిన్ సర్వేడ్. సో ఎఫ్ఎల్ఎన్ రిలేటెడ్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేసామా లేదా అనేది చెక్ చేస్తారు. ఓకే, అకార్డింగ్ టు దాట్ 75% ఏవైతే ఉన్నాయో, మోర్ దెన్ 75% వాళ్ళల్లో ఓన్లీ 1 టీచర్ ట్రైన్డ్ విత్ ది ఎఫ్ఎల్ఎన్ టెక్నిక్స్. అంటే ఎఫ్ఎల్ఎన్ లో మనకి టీచర్ ట్రైనింగ్ స్టాండర్డ్స్, టీచర్ ఎలా ట్రైన్ చేయాలనే స్టాండర్డ్స్ ని కూడా మెన్షన్ చేసి ఉంటారు. బట్ 75% ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ ఈ స్కూల్స్ లో ఒక టీచర్ మాత్రమే ఎఫ్ఎల్ఎన్ టెక్నిక్స్ ని నేర్చుకుంటున్నారనమాట. 75% స్కూల్స్ లో టీచర్ యాక్సెప్టెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? సో బేసిక్ గా వాళ్ళని అప్రూవ్ చేస్తున్నారు. ద టీచర్స్ హూ ఆర్ హ్యావింగ్ ఎఫ్ఎల్ఎన్ గోల్స్, దే ఆర్ బీన్ అక్నాలెజ్డ్ ఇన్ ద ప్రయారిటీస్. ఓకే, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ దే ఆర్ అక్నాలజింగ్ దెమ్. క్లాస్ రూమ్ లెవెల్ చేంజెస్ ని కూడా మనం తీసుకురాగలిగాము, స్టూడెంట్ సెంట్రిక్ గా మార్చాము చాలా మట్టుకు. సో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ని ఎర్లీ గ్రేడ్స్ లో, సో 4th or 5th స్టాండర్డ్స్ వరకు ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వస్తున్నాము. టీచింగ్ మెథడ్స్ ని కూడా ఫౌండేషనల్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ తో అలైన్ అయ్యేలాగా చూసుకుంటున్నాం అనమాట. లాట్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ వర్ బాట్ విచ్ హెల్ప్డ్ ఇన్ అ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. కానీ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అనమాట దీనికి సంబంధించి. ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి అని అంటే, ఫస్ట్ థింగ్ ఫంక్షనల్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఫంక్షనల్ ఛాలెంజెస్ అంటే ఆపరేషనల్ అండ్ క్లాస్ రూమ్ లెవెల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెడగాజికల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయన్నమాట. సో లెర్నింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా డైవర్స్ ఉండడం వల్ల ఇన్ ద సేమ్ క్లాస్, సో దీనివల్ల మనము టార్గెటెడ్ ఇన్స్ట్రక్షన్ ని ఇవ్వలేకపోతున్నాం. యాక్టివిటీ బేస్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము డెమాన్స్ట్రేషన్ కి ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాం రాదర్ దెన్ పార్టిసిపేషన్. సిలబస్ వర్సెస్ లెర్నింగ్ అవుట్కమ్స్ చూసుకుంటే, టీచర్స్ సిలబస్ కంప్లీషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కానీ గోల్స్ ని అచీవ్ చేయడంలో ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మీరు చూసినట్టయితే, సో ద ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ కరికులం పేసింగ్. సో వీఆర్ సీయింగ్ ద ల్యాక్ ఆఫ్ కరికులం పేసింగ్ అనమాట. అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండట్లేదు కరికులం దాన్ని అచీవ్ చేయడంలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎఫ్ఎల్ఎన్ స్పెసిఫిక్ అసెస్మెంట్స్ ఎగ్జిస్ట్ బట్ ఆర్ అండర్ యూటిలైజ్. సో బేసికలీ ఎఫ్ఎల్ఎన్ బేస్డ్ టెక్నిక్స్ ని మనం యూజ్ చేసుకున్నప్పటికీ ఇవేంటంటే ప్లానింగ్ లో యూజ్ చేయట్లేదు అనమాట. లెర్నింగ్ మెటీరియల్ ఇష్యూస్. సో బేసిక్ గా లెర్నింగ్ మెటీరియల్ యొక్క యాక్సెసిబిలిటీ ఉండట్లేదు, స్టోరేజ్ కూడా చాలా పూర్ గా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇక్కడ ఫంక్షనల్ ఛాలెంజెస్ గా చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇదే కాకుండా మనకి ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. లైక్ ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ అంటే సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నాయి, స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి, పాలసీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. లైక్ పోస్ట్ ట్రైనింగ్ సపోర్ట్ గ్యాప్స్, ఫాలో అప్ సపోర్ట్ అనేది టీచర్స్ దగ్గర అక్రాస్ స్టేట్ ఉండట్లేదు అనమాట. మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా ప్రాపర్ గా లేవన్నమాట. సో వన్ సైజ్ ఫిట్ ఆల్ అప్రోచ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటున్నారు. పాలసీ టెంప్లెట్స్ అనేవి కూడా చాలా సెంట్రలైజ్ అయిపోతున్నాయి. సో ఇన్అడిక్వేట్ పాలసీ స్కూల్ కమ్యూనికేషన్ కూడా లేదు. సో పాలసీ అనేది దే ఆర్ బీయింగ్ ఇన్కన్సిస్టెంట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టెప్స్ ఏవైతే స్కూల్స్ తీసుకుంటున్నారో అవన్నీ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. సో ఆటోనమీ అనేది ఉండట్లేదు అనమాట. సో దాని వల్ల టీచర్స్ ఎంపవర్మెంట్ అనేది ప్రాపర్ గా కుదరట్లేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ వీ హ్యావ్ టు సజెస్ట్ సమ్ వే ఫార్వర్డ్. ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం రాస్తే బాగుంటుంది ఆన్సర్స్ లో. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? లోకలైజ్డ్ బేస్డ్ నీడ్ బేస్డ్ ట్రైనింగ్ ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో వీ హ్యావ్ టు అడాప్ట్ మాడ్యూల్స్ టు సూట్ రియల్ క్లాస్ రూమ్ సినారియోస్. సో రియల్ క్లాస్ రూమ్ సినారియోస్ కి మ్యాచ్ అయ్యేలాగా మనం మాడ్యూల్స్ ని డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో పియర్ షేరింగ్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. ఓకే, కంటెక్స్చువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తే బాగుంటుంది అనమాట. వన్ టైం ట్రైనింగ్ మీద ఫోకస్ చేయకుండా క్లాస్ రూమ్ లెవెల్ మానిటరింగ్ సపోర్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. సో వీ హ్యావ్ టు ఎంపవర్ టీచర్స్ ఆల్సో. ఇన్నోవేషన్ మీద, ఫ్లెక్సిబిలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. డేటా డ్రివెన్ ఫీడ్బ్యాక్ లూప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లైక్ ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్స్ ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. పాలసీ ఇంప్లిమెంటేషన్ అలైన్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. సో పాలసీస్ ఏవైతే తీసుకొస్తున్నామో గోల్స్ కి అలైన్ అయ్యేటట్టు, ఇంప్లిమెంట్ ప్రాపర్ గా అయ్యేటట్టు చూసుకోవాలి. దానికోసం అటానమీ అనేది ఇవ్వాలి టీచర్స్ కి కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు టెక్నిక్స్ ని, రైట్? So, based on the discussion that we have made, try to solve this UPSC mains question. The ASSET 2024 report provides a mirror to the on-ground implementation of the National Education Policy FLN goals. Identify the key functional and institutional challenges. So, ఈ పర్టికులర్ ASSET report ప్రకారం institutional challenges ఏమున్నాయి, functional challenges ఏమున్నాయి అనేది మీరు అడ్రస్ చేస్తూ, సో వాటన్నిటిని సాల్వ్ చేయడానికి ఏం మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు చూస్తే బాగుంటుంది అనమాట. ఓకే, సో నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్.
సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. వై ఆర్ టెన్షన్స్ హై ఇన్ ఆర్కిటెక్ట్ అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఓకే, మనకి ఇది ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఏ పార్ట్ ఆఫ్ ద సిలబస్ కి మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దీన్ని జిఎస్ పేపర్ 1 ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్ అండ్ ఎకానమిక్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అనే టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. దాంతోపాటు జిఎస్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్, దాంతో జిఎస్ 3లో ఎన్వైరన్మెంట్ తో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్, ఇవన్నిటితో మనం ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్, కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ చూసినట్టయితే, సో ది ఆర్టికల్ ఈస్ డిస్కసింగ్ ద రైజింగ్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఇన్ ది ఆర్కిటిక్. ఎందుకంటే అక్కడ క్లైమేట్ చేంజ్ అనేది ఉంది, సో నావిగబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది, అన్టాప్డ్ రిసోర్సెస్ అండ్ మిలిటరీ పోస్చరింగ్ ఏదైతే ఉంటుందో ఎస్పెషలీ రష్యా, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇట్ హైలైట్స్ ద రీజియన్స్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఈ పర్టికులర్ రీజియన్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇది హైలైట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ అప్ అబౌట్ ద రీసెంట్ డెవలప్మెంట్స్. ఓకే, సో దాన్ని అనలైజ్ చేస్తూ మనం ఈ ఆర్టికల్ ని టోటల్ గా డిస్కస్ చేద్దాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్టయితే ఆర్కిటిక్ అనేది సో ఫ్రోజన్ గా ఉంది, చాలా మట్టుకు ఐసోలేటెడ్ గానే ఉందన్నమాట పాస్ట్ నుంచి కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనము బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ వీఆర్ సీయింగ్ ఆర్కిటిక్ యొక్క ఐస్ అనేది ర్యాపిడ్ గా మెల్ట్ అవుతుంది క్లైమేట్ చేంజ్ వల్ల. దీనివల్ల న్యూ సీ రూట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి, ఎందుకంటే అక్కడ ఐస్ అనేది మెల్ట్ అవుతుంది కాబట్టి. అండ్ దీని వల్ల ఈ మెల్టింగ్ ఆఫ్ ది ఐస్ వల్ల మనకు అక్కడ ఉన్న అన్టాప్డ్ ఆయిల్, గ్యాస్ అండ్ మినరల్స్ ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో బేసికలీ ఈ ఆర్కిటిక్ అనే రీజియన్ ని మనం యుఎన్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్న్ చేస్తున్నాం. ఓకే, దాంతో గవర్న్ చేస్తున్నాం. అండ్ ఆర్కిటిక్ కౌన్సిల్ ఉంటుంది. సో దీంట్లో మనకి మెయిన్ గా ఆర్కిటిక్ ఓషన్ ని బార్డర్ చేసే 8 బార్డరింగ్ కంట్రీస్ అనేవి ఉంటాయి ఆర్కిటిక్ కౌన్సిల్ లో. ఇది అండ్ యుఎన్ క్లాస్ అనేవి దీన్ని గవర్న్ చేస్తూ ఉంటాయి అనమాట. ఆర్కిటిక్ కౌన్సిల్ చూసుకుంటే దిస్ ఇస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం అనమాట. దీంట్లో 8 మెంబర్స్ ఉంటారు. యుఎస్, కెనడా, రష్యా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అండ్ ఐస్లాండ్ అనేవి ఉంటాయి అనమాట. మెయిన్లీ ఇది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ మీద, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద, ఇండిజీనియస్ రైట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది. ఓకే, సో మీరు జియో పొలిటికల్ టెన్షన్స్ చూసినట్టయితే ఆర్కిటిక్ రీజియన్ లో, సో దిస్ విల్ ఓవర్లాప్ ద టెరిటోరియల్ క్లెయిమ్స్. సో మెయిన్లీ యుఎన్ క్లాస్ కిందికి వస్తుంది ఇది. అండ్ ఎందుకంటే ఇది ఈజెడ్ ఆఫ్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్స్ ఆఫ్ రష్యా కిందికి వస్తుంది. అండ్ కెనడా యొక్క ఈజెడ్ లో కూడా ఇది వస్తుంది. డెన్మార్క్ యొక్క ఎకానమిక్ జోన్ లో కూడా ఇది వస్తుంది అనమాట. కాబట్టి టెరిటోరియల్ క్లెయిమ్స్ అనేవి అటు రష్యా చేస్తుంది, ఇటు కెనడా చేస్తుంది, ఇటు డెన్మార్క్ చేస్తుంది. కాబట్టి ఓవర్లాప్ అవుతున్నాయి టెరిటోరియల్ క్లెయిమ్స్ అనేది. సో అండ్ ఆల్సో రష్యా అనేది దీన్ని కంప్లీట్ గా మిలిటరైజ్ చేస్తుంది. అండ్ నాటో అనేది ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ ఇట్స్ కౌంటర్ డెవలప్మెంట్స్. ఓకే, సో అండ్ ఆల్సో డిస్ప్యూట్స్ ఓవర్ సీ రూట్స్ లైక్ నార్దర్న్ సీ రూట్, నార్దర్న్ వెస్టర్న్ ప్యాసేజ్, వీటి మీద కొన్ని డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయన్నమాట. నార్త్ వెస్టర్న్ ప్యాసేజ్, నార్దర్న్ సీ రూట్స్ భాగంలో. చైనాస్ ఆర్కిటిక్ ఫోరే యాజ్ అ నియర్ ఆర్కిటిక్ స్టేట్ త్రూ ద పోలార్ సిల్క్ రోడ్. అండ్ ఆర్కిటిక్ కౌన్సిల్ పెరాలిసిస్ అనేది కూడా చూస్తున్నాం. సో రష్యా యుక్రెయిన్ ఇన్వేషన్ తర్వాత సో కోఆపరేషన్ అనేది వీకెన్ అవుతుంది, ట్రస్ట్ కూడా ఉండట్లేదు అనమాట. సో ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఆర్కిటిక్ రీజియన్ లో మనం చూడడం జరుగుతుంది. ఓకే, మరి ప్రస్తుతం ఆర్కిటిక్ లో ఎలాంటి సినారియో ఉంది? సో బేసికలీ ఆర్కిటిక్ రీజియన్ లో సావనిటీని ఎక్కువగా అసెట్ చేస్తూ వస్తున్నారనమాట. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఇష్యూస్ లైక్ ఫ్లాగ్ ప్లాంటింగ్, సీబెడ్ క్లెయిమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. రష్యా హెస్ రిసీవ్డ్ కోల్డ్ వార్ మిలిటరీ బేసెస్ ఆల్సో. వెస్టర్న్ స్టేట్స్ అయితే ఆర్కిటిక్ ని ఒక క్రిటికల్ నాటో సెక్యూరిటీ ఏరియాగా ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఓకే, అండ్ ఈ ఆర్కిటిక్ రీజియన్ మీద కమర్షియల్ ఇంట్రెస్ట్లు కూడా పెరుగుతున్నాయి, ఎందుకంటే అక్కడ కొత్త ట్రేడ్ రూట్స్ అనేవి వస్తున్నాయి, ఫాజిల్ ఫ్యూయల్ పొటెన్షియల్ అనేది ఉంది, కాబట్టి కమర్షియల్ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. సో కాబట్టి ఇది ఒక ఎన్వైరన్మెంటల్ ఫ్రాంటియర్ గా ఒకవైపు బాధలు అనుభవించాల్సిన అంటే ఫ్యూచర్ లో ఇష్యూస్ అనేవి మనం చూడాల్సిన థింగ్ ఉంది. అండ్ ఇంకోవైపు ఇది ఒక స్ట్రాటజిక్ థియేటర్ అనమాట. ఓకే, సో మీరు చూసినట్టయితే దెర్ ఆర్ స్టిల్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, ఫంక్షనల్ ఛాలెంజెస్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. ఒకటి ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్. ఇక్కడ ఈకో సిస్టమ్ అనేది ఫ్రెజైల్ గా ఉండడం వల్ల ఆయిల్ డ్రిల్లింగ్, షిప్పింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లాజిస్టికల్ అండ్ నావిగేషనల్ రిస్కులు కూడా ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఐస్ కండిషన్స్ వల్ల, పోర్ట్స్ అనేవి లేకపోవడం వల్ల, అండ్ రెస్క్యూ ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తే దాన్ని రెస్క్యూ చేసే క్యాపబిలిటీస్ కూడా డెవలప్ కాకపోవడం వల్ల సో మనకి రిస్క్లు అనేవి ఉంటాయి అనమాట. అండ్ రూట్ కాంపిటీషన్. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఓవర్ యాక్సెస్ కంట్రోల్ అండ్ ఆల్సో సెక్యూరిటీ అలాంగ్ ది ఎన్ఎస్ఆర్, నార్త్ వెస్టర్న్ ప్యాసేజ్. ఇక్కడ లాట్ ఆఫ్ రూట్ కాంపిటీషన్ అనేది ఉంది ఇన్ని రూట్స్ ఉండడం వల్ల.
క్లైమేట్ అన్సర్టనిటీ అనేది ఉంది. ఐస్ మెల్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అన్ప్రిడిక్టబుల్. దీనివల్ల లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇలా ఆర్కిటిక్ రీజియన్ మీద ఉన్న కమర్షియల్ ఇంట్రెస్ట్ల వల్ల ఇన్వైట్మెంట్ మీద, ఓకే, సేఫ్టీ మీద, రూట్ కాంపిటీషన్ అని, క్లైమేట్ అన్సర్టనిటీస్ అని లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, లైక్ లీగల్, పొలిటికల్, గవర్నెన్స్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి యుఎన్ క్లాస్ యొక్క లిమిటేషన్స్. సో ప్రాపర్ గా మనకి డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ అనేవి లేవన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం. జియో పొలిటికల్ రైవలరీస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాటో వర్సెస్ రష్యా, వెస్టర్న్ బ్లాక్ వర్సెస్ రష్యా చైనా యాక్సిస్, ఇలా జియో పొలిటికల్ రైవలరీస్ కూడా ఉన్నాయి. ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది కూడా వీకెన్ అవుతుంది డే బై డే. ఓకే, సో నో బైండింగ్ ఆర్కిటిక్ ట్రీటీ. సో అన్లైక్ అంటార్క్టికా రీజియన్ లో ఉన్నట్టు మనకి ఆర్కిటిక్ ట్రీటీ అనేది బైండింగ్ కాదు. ఇలా లాట్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. ఓకే, మరి ఆర్కిటిక్ లో ఇండియా యొక్క రోల్ ఏంటి, ఇండియాకున్న ఆపర్చునిటీస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, వై ఆర్కిటిక్ మ్యాటర్స్ ఫర్ ఇండియా అనంటే, సో మనం ఆర్కిటిక్ స్టేట్ కానప్పటికీ we can actually have a strategic, scientific, environmental and economic interest in this region. ఒకటి వచ్చేసి క్లైమేట్ లింకేజెస్. ఆర్కిటిక్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ ఇంపాక్ట్ ద మాన్సూన్ ఏరియాస్. సీ లెవెల్ రైజ్ అనేది ఉంటుందన్నమాట ఇండియన్ సబ్ కాంటినెంట్ లో దీనివల్ల. అండ్ ఎనర్జీ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఆర్కిటిక్ అనేది ఆల్మోస్ట్ 13% ఆఫ్ అన్డిస్కవర్డ్ ఆయిల్ ని ట్యాప్ చేస్తుంది, అంటే అంత కెపాసిటీ ఉంది. 30% ఆఫ్ అన్డిస్కవర్డ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఉందన్నమాట. దట్ ఈస్ అనదర్ థింగ్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇండియా. ట్రేడ్ పొటెన్షియల్ కూడా ఉంది, ఎందుకంటే షిప్పింగ్ రూట్స్ అనేవి షార్టర్ గా మారబోతున్నాయి ఓపెన్ అవ్వడం వల్ల, లైక్ నార్దర్న్ సీ రూట్ మిగతావి. సో దాని వల్ల ఏంటంటే యూరోప్ అండ్ ఏషియాకి మధ్యలో ఉన్న ఫ్రేట్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. జియో పొలిటికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో మన యొక్క పార్టిసిపేషన్ ఆర్కిటిక్ గవర్నెన్స్ లో ఉంటే ఇండియా యొక్క గ్లోబల్ స్టేచర్ కూడా పెరుగుతుంది. సైంటిఫిక్ రీసెర్చ్ కి కూడా మనకు ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది, అంటే క్లైమేట్ సైన్స్ మీద, పోలార్ సర్చ్ మీద మనము రీసెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ప్రస్తుతం మనం ఎలా ఎంగేజ్ అవుతున్నామనంటే ఆర్కిటిక్ కౌన్సిల్లో మనము 2013 నుంచి ఒక అబ్జర్వర్ స్టేటస్ లో ఉన్నామన్నమాట. ఇండియా యొక్క ఆర్కిటిక్ పాలసీ 6 పిల్లర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకటి సైన్స్ అండ్ రీసెర్చ్, ఇంకొకటి క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, సో ఎకానమిక్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనెక్టివిటీ, గవర్నెన్స్, నేషనల్ కెపాసిటీ బిల్డింగ్, ఇలా 6 పిల్లర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మన దగ్గర నార్వే దగ్గర మనం ఒక రీసెర్చ్ స్టేషన్ ని కూడా మనం డెవలప్ చేసుకున్నాం స్వాల్బార్డ్ లో. ఎక్కడ అంటే హిమాద్రి రీసెర్చ్ స్టేషన్ ఇన్ నార్వే సిన్స్ 2018. ఓకే, సో మనకి ఫ్యూచర్ లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది ఈ ఏరియా కోసం అని అంటే, ఆర్కిటిక్ కౌన్సిల్ కోఆపరేషన్ ని రివైవ్ చేయాలి. మెయిన్ గా మనం ఎన్వైరన్మెంట్ మీద, పీస్ మీద ఫోకస్ చేయాలి రాదర్ దెన్ ఎకానమీ. మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ దెమ్. ఓకే, రూల్ బేస్డ్ ఆర్డర్ ని మనం ప్రమోట్ చేయాలి. ఇండియా యొక్క రోల్ ని స్ట్రెంథెన్ చేయాలి అండర్ ఇండియాస్ ఆర్కిటెక్ట్ పాలసీ 2022. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో నెక్స్ట్ ఆర్టికల్, అమాంగ్ మినిస్ట్రీస్ హోమ్ అఫైర్స్ డ్రాప్ మోస్ట్ అష్యూరెన్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ లుక్ ఎట్ దట్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 లో గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, ఈ టాపిక్స్ తో మనం లింక్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ చూసుకుంటే, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ కమ్ అప్ విత్ సమ్ ఆన్లైన్ అష్యూరెన్స్ మానిటరింగ్ సిస్టమ్. సో అది ఇట్ ఈస్ రివీలింగ్ దట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో, సో అది ఆ మినిస్ట్రీయే ఇట్ హ్యాస్ డ్రాప్ లాట్ ఆఫ్ అష్యూరెన్స్ ఇన్ పార్లమెంట్. 2014 నుంచి 2024 మధ్యలో చేసిన అష్యూరెన్స్ లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో, సో అదే ఎక్కువ అష్యూరెన్సెస్ అనేది ఇచ్చింది అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారనమాట. సో దీని వల్ల మనకి దెర్ ఆర్ కన్సర్న్స్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ అండ్ పార్లమెంటరీ ఓవర్ సైట్. ఓకే, సో దాని గురించి ఈ ఆర్టికల్ లో డిస్కస్ చేయడం జరిగింది, ఆ పర్టికులర్ డేటా బేస్డ్ ఆర్టికల్. సో వాట్ ఆర్ ద కీ ఇన్సైట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ అంటే, అసలు ఏమి అష్యూర్ చేశారు ప్రీవియస్ నుంచి అని అంటే, సో అన్ అష్యూరెన్స్ ఇస్ ఎ ప్రామిస్ మేడ్ బై ది మినిస్టర్ డ్యూరింగ్ ద పార్లమెంటరీ రిప్లై. సో ఏంటంటే తర్వాత ఒకవేళ ప్రామిస్ చేసే తర్వాత దాన్ని ఖచ్చితంగా యాక్షన్ లోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దీస్ ఆర్ మానిటర్డ్ బై కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్. సో ఇది 3 months లో మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, ఎక్స్టెన్షన్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి హైలైట్ చేసిన డేటా ఏంటంటే, హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 421 అష్యూరెన్సెస్ అనేది ఇచ్చిందనమాట లోక్సభలో. రాజ్యసభలో అయితే ఏకంగా 338 అనేది ఇచ్చింది. ఓకే, సో 421 ప్లస్ 338 అష్యూరెన్స్ 2014 నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇస్తూ వచ్చిందనమాట. ఓకే,
అయితే బట్ దిస్ హ్యాస్ డ్రాప్డ్. లోక్సభలో 15% డ్రాప్ చూసాము, రాజ్యసభలో 12% డ్రాప్ చూసాము. బట్ స్టిల్ దిస్ ఇస్ హయ్యర్ అమాంగ్ ద మినిస్ట్రీస్ అనమాట. సో అదర్ మినిస్ట్రీస్ చూసుకుంటే లా అండ్ జస్టిస్, రైల్వేస్, ఫినాన్స్ మినిస్ట్రీస్ ఇవన్నీ ఏంటంటే దే షో హై షేర్ ఆఫ్ డ్రాపింగ్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ అండ్ సివిల్ ఏవియేషన్స్ ఏవైతే ఉంటాయో సో వీళ్ళల్లో ఎక్కువగా పెండింగ్ అష్యూరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఆల్మోస్ట్ 10% పెండింగ్ అష్యూరెన్సెస్ అనేవి ఉన్నాయి ఎడ్యుకేషన్ లో అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీస్ లో. మీరు ట్రెండ్ చూసుకున్నట్టయితే సో అష్యూరెన్స్ హ్యాస్ డ్రాప్డ్ రేంజ్ బిట్వీన్ 5% అండ్ 50% యాన్యువలీ. పెండింగ్ అష్యూరెన్సెస్ అనేవి ఆల్మోస్ట్ 66% స్టిల్ రాజ్యసభలో పెండింగ్ ఉన్నాయి అండ్ 65% మనకి లోక్సభలో పెండింగ్ ఉన్నాయన్నమాట. అయితే పార్లమెంటరీ అష్యూరెన్సెస్ ని ఫుల్ఫిల్ చేయకపోవడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, అసలు ఎందుకు చేయట్లేదంటే అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో బేసికలీ మినిస్ట్రీస్ అనేవి స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్ ఏదైతే వాళ్ళు మనకి ఇస్తూ ఉన్నారో అక్కడ ఉన్న బ్యూరోక్రాటిక్ డీలేస్ వల్ల, ప్రొసీజరల్ డీలేస్ వల్ల చేయలేకపోతున్నారు టైం స్పాన్ లో. అండ్ మానిటరింగ్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు, ఫాలో అప్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు. సో మనకి ఆన్లైన్ అష్యూరెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ ట్రాకింగ్ అనేది, ఫాలో అప్ మెకానిజమ్స్ అనేవి ప్రాపర్ గా ఉండట్లేదు. దే ఆర్ వెరీ మచ్ వీక్. అండ్ కోఆర్డినేషన్ కూడా ప్రాపర్ గా లేదు. కమ్యూనికేషన్ బిట్వీన్ మినిస్ట్రీస్ ఇస్ వెరీ వీక్. ఓకే, దీనివల్ల టైమ్లీ యాక్షన్ అనేది ఉండట్లేదు అనమాట. ఓవర్ సైడ్ బాడీస్ యొక్క వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ అనదర్ రీజన్. ఓకే, ద కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇది ప్రాపర్ పవర్స్ అనేవి యూటిలైజ్ చేసుకోవట్లేదు, అంటే పనిష్మెంట్స్ అనేవి ఇవ్వట్లేదు. ఒకవేళ కంప్లై అవ్వకపోతే పీనలైజ్ చేయాలి కదా, చేయట్లేదు. పొలిటికల్ సెన్సిటివ్స్ కూడా ఉన్నాయి. కొన్ని అష్యూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ డ్రాప్డ్ డ్యూ టు సమ్ లీగల్ అండ్ పొలిటికల్ అండ్ రెప్యుటేషనల్ ఇంప్లికేషన్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ పుల్వామా, అదానీ రిలేటెడ్ మ్యాటర్స్ లో ట్రాన్స్పరెన్సీ డెఫిసిట్ కూడా మనం చూస్తున్నాం అనమాట. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే మనము ఒక కమిటీ ఓవర్ సైట్ ని, అంటే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద కమిటీ విచ్ విల్ యాక్చువల్లీ ఓవర్ సైట్ దిస్ పర్టికులర్ థింగ్స్. ఆన్లైన్ అష్యూరెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ని రిఫార్మ్స్ చేయాలి, ట్రాన్స్పరెంట్ చేయాలి, దాన్ని ఇంకొంచెం పబ్లిక్ ఫ్రెండ్లీగా దాన్ని మార్చాలి. మినిస్టర్స్ ని అకౌంటబుల్ గా మార్చాలి. సమ్ పీనలైజ్డ్ ప్రొవిజన్స్ ని కూడా తీసుకొస్తే దే విల్ డూ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రామిసెస్ అండ్ అష్యూరెన్సెస్. క్వార్టర్లీ రిపోర్టింగ్ ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలన్నమాట. ఇలాంటి మెజర్స్ అన్ని మనం తీసుకుంటే దట్ విల్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. థింకింగ్ బియాండ్ పాపులేషన్ కౌంట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మీరు సిలబస్ లో దీన్ని జిఎస్ పేపర్ 2 తో లింక్ చేసుకోవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫీచర్స్, ఫెడరలిజం, గవర్నెన్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ అండ్ జిఎస్ పేపర్ 1 లో ఇండియన్ సొసైటీ అనే టాపిక్ తో కూడా లింక్ చేసుకోవచ్చు. కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ మీరు చూసినట్టయితే ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేస్తున్నారంటే దిస్ డిస్కసెస్ ద లూమింగ్ కాన్స్టిట్యూషనల్ డెడ్ లైన్ ఆఫ్ 2026 టు రీఫ్రీజ్, ఓకే, టు రీవిజిట్ ద ఫ్రీజ్ ఆన్ డీలిమిటేషన్. డీలిమిటేషన్ కి సంబంధించి 2026 వరకు మనం ఫ్రీజ్ చేసుకున్నాం కదా, దాని గురించి డిస్కస్ చేస్తున్నారు అనమాట. అండ్ పార్లమెంటరీ సీట్స్ యొక్క అలొకేషన్ ఎలా ఉంది వాటి గురించి డిస్కస్ చేస్తారు. ఓకే, సో విచ్ హ్యాస్ ట్రిగర్డ్ డిబేట్స్ అరౌండ్ పాపులేషన్ బేస్డ్ రిప్రజెంటేషన్ అండ్ ఫెడరల్ బ్యాలెన్స్. సో అయితే ఈ ఆర్టికల్లో ఇంకేం హైలైట్ చేస్తున్నారు అని అంటే పాపులేషన్ ని ఒక సోల్ యార్డ్ స్టిక్ గా మనం రీథింక్ చేయాలి. పాపులేషన్ అనేది ఇట్ హాస్ బీన్ యూజ్డ్ యాజ్ అ సోల్ యార్డ్ స్టిక్ టు డిటర్మైన్ ద డీలిమిటేషన్. సో బేసికలీ డీలిమిటేషన్ చేసినప్పుడు కాన్స్టిట్యుయెన్సీస్ ని పాపులేషన్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం డీలిమిటేషన్స్ ని చేస్తుంటాం కదా, దాని వల్ల వచ్చే నెగటివ్స్ ఏముంటాయి, ఓకే, రిప్రజెంటేషన్ ని ఎలా కోల్పోతాం అలా చేసినట్టయితే, ఓన్లీ పాపులేషన్ ని ఒక పారామీటర్ గా పెట్టుకుంటే అనేది దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్టయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ డీలిమిటేషన్ అంటే ఏంటో. సో దీంట్లో డీలిమిటేషన్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రీఅడ్జస్ట్ చేస్తాం అనమాట సెన్సెస్ ప్రకారం. సో దాట్ మనకి ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం కీ అమెండ్మెంట్స్ మీరు చూసుకున్నట్టయితే 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా టోటల్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ సీట్స్ ని 2000 వరకు, ఇయర్ 2000 వరకు మనం ఫ్రీజ్ చేసాం బేస్డ్ ఆన్ ద 1971 సెన్సస్. అండ్ వీఆర్ రివార్డింగ్ స్టేట్స్ కంట్రోలింగ్ పాపులేషన్ గ్రోత్. సో ఏంటంటే మెయిన్లీ దాన్ని ఫ్రీజ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఏదైతే స్టేట్స్ పాపులేషన్ గ్రోత్ ని కంట్రోల్ చేయగలుగుతున్నారో ఆ స్టేట్స్ కి మనం రివార్డ్ ఇస్తున్నాం ఇలా ఫ్రీజ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే 84th అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొచ్చాము. అగైన్ మనం ఈ ఫ్రీజ్ ని 2026 వరకు కూడా మనం ఎక్స్పాండ్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనం 2001 సెన్సెస్ ని యూజ్ చేసుకుని కాన్స్టిట్యుయెన్సీస్ ని రేషనలైజ్ చేయాలనుకున్నాం విత్ ఇన్ ద స్టేట్స్ వితౌట్ చేంజింగ్ ద సీట్ కౌంట్. ఇలా మనం డిఫరెంట్ అమెండ్మెంట్స్ తో డిఫరెంట్ చేంజెస్ అనేవి డీలిమిటేషన్ ప్రాసెస్ లో తీసుకురావడం జరిగింది. సో కరెంట్ రిలవెన్స్ ఏంటి అని అంటే సో మనకు ఫ్రీజ్ అనేది 2026 వరకు ఉంది కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అనమాట. ఓకే, దీనివల్ల దేర్ కెన్ బి అ
పాసిబిలిటీ ఆఫ్ ఇంక్రీజింగ్ ద లోక్సభ సీట్స్ అంటే 543 ప్రెసెంట్ ఏదైతే ఉంటుందో 753కి పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ పాపులేషన్ ని మాత్రమే సోల్ యార్డ్ స్టిక్ గా మనం తీసుకున్నట్టయితే సౌత్ కంట్రీస్ అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో ఉన్న కంట్రీస్ యొక్క రిప్రజెంటేషన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంట్రోల్డ్ ద పాపులేషన్. దానివల్ల పాపులేషన్ నే క్రైటీరియా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ కాన్స్టిట్యుయెన్సీస్ రావు, ఎక్కువ రిప్రజెంటేషన్ కూడా రావు. వాట్ ఆర్ ద కీ కన్సర్న్స్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్ అంటే పాపులేషన్ యొక్క సోల్ మెట్రిక్ చేయడం అనేది ప్రాబ్లమెటిక్. ఏవైతే స్టేట్స్ తక్కువ పాపులేషన్ తో ఉన్నాయో ఓకే అండ్ బెటర్ డెమోగ్రఫిక్ ఇండికేటర్స్ తో ఉన్నాయో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేసినందుకు వాళ్ళని మనం పీనలైజ్ చేస్తున్నాం. అంటే వాట్ వి వాంట్ టు టెల్, ఫ్యామిలీ ప్లానింగ్ చేయకండి, పాపులేషన్ గ్రోత్ ని పెంచండి అని మనం ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. అండ్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసినందుకు గాను వాళ్ళని మనం పనిష్ చేస్తున్నాం ఉల్టా. ఓకే, రిస్క్ టు ఫెడరల్ బ్యాలెన్స్. సో ఓవర్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ లైక్ యూపీ, బీహార్ ని ఎక్కువగా రిప్రజెంటేషన్ వాటికి ఇచ్చినట్టయితే సదర్న్ అండ్ నార్దర్న్ స్టేట్స్ యొక్క మార్జినలైజేషన్ పెరిగిపోతుంది అనమాట. దానివల్ల ఫెడరల్ ఫ్యాబ్రిక్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో పర్ క్యాపిటా మెట్రిక్స్ అనేవి మిస్లీడ్ అవుతాయి. పర్ క్యాపిటా బేస్డ్ అలొకేషన్స్ మనం ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన డెవల్యూషన్ ప్రకారం చేసినట్టయితే స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతాయి అనమాట. ఓకే, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ఒకవేళ మనం పాపులేషన్ ని మాత్రమే క్రైటీరియాగా యూజ్ చేసుకొని డీలిమిటేషన్ ని చేసినట్టయితే. కాబట్టి కొన్ని ఆల్టర్నేటివ్స్ ని ఈ పర్టికులర్ ఆర్టికల్లో ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకటి వెయిటెడ్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్సెస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. లైక్ ఎంత బెస్ట్ వాళ్ళు ఫర్టిలిటీ రేట్ మెయింటైన్ చేయడంలో, లిటరసీ మెయింటైన్ చేయడంలో, హెల్త్ అవుట్కమ్స్, ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ లో మెయింటైన్ చేస్తున్నారో వాటి బట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువగా లాభం అనేది మనం క్రియేట్ చేయాలి. అప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో ఇలా వెయిటెడ్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. పాపులేషన్ డెన్సిటీని యూజ్ చేసుకోవాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పాపులేషన్ వీ కెన్ యూజ్ ద క్రైటీరియా ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ. క్యాప్ ఆర్ అప్పర్ లిమిట్, రిప్రజెంటేషన్ పర్ సీట్ ని మనం క్యాప్ చేయాలన్నమాట. ఒక లిమిట్ ని పెట్టుకోవాలి, అప్పుడు మనకి రిప్రజెంటేషన్ అనేది ప్రాపర్ గా అవుతుంది. నెక్స్ట్ డెమోగ్రఫిక్ అవుట్లుక్ అప్రోచ్ అంటే క్వాలిటేటివ్ అట్రిబ్యూట్స్ అనే ఎడ్యుకేషన్, హెల్త్, జెండర్ ఈక్విటీ వీటన్నిటిని కూడా మనము లెక్కలోకి తీసుకోవాలన్నమాట. ఓకే, సో పాపులేషన్ పర్ హెడ్ అని క్యాలిక్యులేట్ చేయకుండా మిగతా మెట్రిక్స్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇలా చేసినట్టయితే డీలిమిటేషన్ అనేది ప్రాపర్ గా అవుతుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఓన్లీ వన్ యార్డ్ స్టిక్. ఓకే, సో ఎన్షూర్ డీలిమిటేషన్ అండ్ డెవల్యూషన్ రిఫ్లెక్ట్స్ ఈక్విటీ, ఎఫిషియన్సీ అండ్ రిప్రజెంటేషన్, మల్టీ ఇండికేటెడ్ ఫ్రేమ్వర్క్ ని తీసుకురావాలి. అండ్ వీ నీడ్ టు ప్రమోట్ ఇన్ఫార్మ్డ్ పబ్లిక్ అండ్ పార్లమెంటరీ డిబేట్ అనమాట 2026 కన్నా ముందు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ బైపోలార్ డిసార్డర్ కాంప్లెక్స్ బట్ సర్మౌంటబుల్ బై ఎర్లీ డయాగ్నోసిస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో మెయిన్లీ మనము ఈ బైపోలార్ డిసార్డర్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. సో వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ఇట్, జెనెటిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంటర్ప్లే ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మనము సో March 30 రోజు వరల్డ్ బైపోలార్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో మనకి ఈ ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల దీన్ని ఈజీగా మనము డిసార్డర్ ని మనము ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి దీంట్లో మాట్లాడుతున్నారు. బైపోలార్ డిసార్డర్ అంటే ఏంటంటే ఇట్స్ అ మూడ్ డిసార్డర్ అనమాట. అయితే దీంట్లో మనకి పాథలాజికల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. మూడ్ లో, ఒక పర్సన్ యొక్క ఎనర్జీలో, యాక్టివిటీ లెవెల్స్ లో సడన్ చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఒకేసారి డిప్రెస్ అవుతారు, ఒకేసారి హైపోమేనియా స్టేజ్ కి వెళ్ళిపోతారు. సో డిప్రెషన్ లో అంటే ఏముంటుంది అని అంటే సాడ్ గా అవుతారు, ఫెటిక్ గా అవుతారు, కాగ్నిటివ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మానియా అని అంటే హై ఎనర్జీ, ఒకేసారి హై ఎనర్జీతో సో అసలు స్లీప్ అవసరం లేని స్టేజ్ కి వెళ్తూ ఉంటారు. ఓకే, ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఇలా సడన్ వేరియేషన్స్ అనేవి వస్తాయి వాళ్ళ మూడ్ లో. అసలు ఈ మూడ్ డిసార్డర్స్ రావడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ కాసెస్, అసలు ఎందుకు ఇవన్నీ వస్తాయి? ఫస్ట్ కాజ్ ఇస్ ద జెనెటిక్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, 60 to 85% ఆఫ్ ద బైపోలార్ డిసార్డర్ అనేది జెనెటికలీ లింక్డ్. ఓకే, సో జెనెటిక్ తో పాటు ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇదే కాకుండా సమ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సోషల్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఎర్లీ లైఫ్ లో వాళ్ళు ఏదైనా ట్రోమాని ఫేస్ చేసి ఉంటే, లైక్ చైల్డ్హుడ్ అబ్యూస్ కానీ, నెగ్లెక్ట్ కానీ, మాల్ ట్రీట్మెంట్ కానీ ఫేస్ చేసి ఉంటే వాళ్ళకి ఇలాంటి డిసార్డర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అడల్ట్ స్ట్రెసర్స్ అనేవి ఒక రీజన్. అంటే ఏంటి, ఫినాన్షియల్ లాస్ వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, వైలెన్స్ వల్ల కూడా వీళ్ళు ఈ బైపోలార్ డిసార్డర్స్ కి గురవుతారనమాట. న్యూరోకెమికల్ అండ్ హార్మోనల్ డిస్ఫంక్షన్స్ ఇస్ అనదర్ రీజన్. సో బేసికలీ హైపోథాలమిక్ పిట్యూటరీ అడ్రెనల్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో అది లైక్ కార్టిసాల్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల సో మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా కుదరదు, ఎమోషనల్ రెగ్యులేషన్ కూడా ప్రాపర్ గా జరగదు.
సర్కాడియం రిథమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో డిస్రప్షన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. బయలాజికల్ చెక్స్ ఏవైతే ఉంటాయో మూడ్ సైకిల్స్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, దానివల్ల కూడా బైపోలార్ డిసార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ పర్టిక్యులర్ బైపోలార్ డిసార్డర్ కి సంబంధించి డయాగ్నోసిస్ లో కొన్ని ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి దీని ట్రీట్మెంట్ లో అని అంటే, దీని డయాగ్నోసిస్ లో అంటే, సో బేసికలీ సిమ్టమ్స్ అనేవి లైట్ గా డిప్రెషన్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, ఒకవేళ దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే దిస్ విల్ లీడ్ టు బైపోలారిటీ. ఓకే, సో బేసికలీ ఎంత డిలే అవుతుంది అని అంటే ఒక్కొక్కసారి 6 నుంచి 10 years మాక్సిమం వరకు కూడా ఒక్కొక్కసారి మనము డిలే చేస్తూ ఉంటాం. ఓకే, సో అండ్ హైపోమేనియా ఏదైతే ఉంటుందో దిస్ విల్ ఆఫెన్ గో అన్రిపోర్టెడ్ డ్యూ టు లో అవేర్నెస్. ఓకే, అండ్ మిస్ డయాగ్నోసిస్ విత్ యాంగ్జైటీ, ఒక్కొక్కసారి మనం యాంగ్జైటీ అనుకుంటాం, పర్సనాలిటీ డిసార్డర్ అనుకుంటాం. సో మనం ప్రాపర్ గా డయాగ్నోస్ చేయలేకపోతున్నాం ఈ పర్టికులర్ మిస్ఇంటర్ప్రిటేషన్ వల్ల. అండ్ ఒకవేళ ట్రీట్మెంట్ ని డీలే చేస్తే సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ప్రొడక్టివిటీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో మనము ఎర్లీగా ఇంటర్వ్యూన్ అయ్యి కేర్ తీసుకుంటే ఫాస్ట్ గా దాన్ని రికవర్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అంటే, సో త్వరగా దాన్ని స్క్రీన్ చేయాలి, అవేర్నెస్ అనేది తీసుకురావాలి. స్కూల్ కరికులమ్స్ లో కమ్యూనిటీ అవుట్ రీచ్ అనేది, అంటే కరికులమ్స్ లో భాగంగా దాన్ని యాడ్ చేసి కమ్యూనిటీ ఓవర్ రీచ్ అనేది, అవుట్ రీచ్ అనేది చేయాలన్నమాట. ప్రైమరీ హెల్త్ వర్కర్స్ ని మిగతా వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. డయాగ్నోస్టిక్ అప్రోచ్ ని హాలిస్టిక్ గా తీసుకురావాలి. అంటే వీ హ్యావ్ టు ఎంఫసైజ్ డెవలప్మెంటల్ హిస్టరీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ని మనము యాక్సెస్ చేసుకోవాలి, సర్కేడియన్ రిథమ్స్ ని అసెస్మెంట్స్ చేయాలి. ఓకే, సిమ్టమ్స్ ని మాత్రమే కాకుండా. అండ్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ని స్ట్రెంథెన్ అప్ చేస్తే బాగుంటుంది. సో డీస్టిగ్మటైజేషన్ అంటే దాన్ని బేసిక్ గా ఈ పర్టికులర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని స్టిగ్మాగా చూస్తూ ఉంటారు, దూరం పెడుతూ ఉంటారు. కాబట్టి వీ హ్యావ్ టు డీస్టిగ్మటైజెస్ అంటే వాళ్ళతో కమ్యూనికేషన్ ఏర్పరచాలి, ఓపెన్ డైలాగ్స్ అనేవి ఉండాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ద్వారా వీటిని నార్మలైజ్ చేయాలన్నమాట. ఓకే, so based on the discussion that we have made, try to solve this UPSC prelims question, practice question. Consider the following statements regarding bipolar disorder. It is caused solely by genetic factors. Environmental stresses such as childhood trauma and financial difficulties can also act as a triggers. Disruption in circadian rhythm are linked to bipolar episodes. Try cheyandi. So I hope you people have tried it. The right answer is solely by genetic factors anedi tappu. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సో కాబట్టి మనకి మిగతా రెండు స్టేట్మెంట్స్ లైక్ ఎన్వైరన్మెంటల్ స్ట్రెసర్స్ అండ్ ఫినాన్షియల్ డిఫికల్టీస్, సర్కాడియన్ రిథమ్స్ లో డిస్రప్షన్స్ ఏర్పడితే కూడా బైపోలార్ ఎపిసోడ్ అనేవి వస్తాయని చెప్పే ఈ 2 స్టేట్మెంట్స్ అయితే కరెక్ట్. దట్ ఈస్ ఆప్షన్ బి, దట్ ఈస్ 2 and 3 is the right answers. Okay, with this we have completed the discussion. I know there are few articles that I haven't discussed. I am giving them as homework because of the time crunch that I have for today. I hope మీరు అవన్నీ చదువుతారని నేను అనుకుంటున్నా. The PDF will be available in the Telegram channel Tara IAS. Okay, so Tara IAS Telegram channel కి వెళ్ళి you can get access to the PDF of this particular articles. Okay, so there are few articles still remaining. Okay, air conditioners కి సంబంధించి and there are other few articles, 3 to 4 articles that are remaining. Small articles అవి అవన్నిటిని మీరు క్విక్ గా రీడ్ చేస్తారని అనుకుంటున్నాం. Okay, so let's meet in the next class. Until then, take care, bye, and please subscribe to our channel.